ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రతి దినమును బైబిలులో నుండి, కొండ మీద ప్రసంగంలో నుండి మాట్లాడుతున్నాం కాబట్టి మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు చాలా మంచిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని దేవుడు చెబుతున్నారు. మొదట్లో చూసినట్లయితే దేవుని మీద భయభక్తులు కలిగిన బిడ్డలలో ఈ రోజులో కనిపిస్తున్నది. కానీ మొదట్లో చాలా అటువంటి ప్రేమ కలిగి ఉన్న జనాలు ఉన్నారు. కానీ రానున్న దినములలో చాలా ఒకరితో ఒకరు కనికరం లేని బిడ్డలుగా ఉన్నారని దేవుడు ముందే గుర్తెరిగి ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారని దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఈ కనికరం అనే విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడు, 2వ సామెల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ కనికరం విషయంలో ప్రతి బిడ్డ మీద కనికరం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. 22వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడు, 2వ సామెల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనది. కాబట్టి ఆ మాటను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకు అలా మాట్లాడుతూ వచ్చేసాడంటే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు చాలా విలువైనది కాబట్టి ఆ మాటను చెప్తుంటూ వచ్చేసాడు. 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి 22వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దయగల వారి ఎడల నువ్వును దయా చూపుదువు, యథార్థుని వెడల నువ్వు యథార్థంగా ఉందువు. దేవుడు చెప్తున్నటువంటి మాటను ఏంటిదంటే, రాబోయే కాలములలో మనిషికి కనికరము లేక, ఆ కనికరములు దయ లేక వాళ్ళను దేవుడు చెప్తున్నటువంటి మాటను మరి పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి మనిషి ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అందుకొరకు అంటున్నాడు, ఈ మాట లోతుగా ఇంకా మనం అర్థం చేసుకుంటే, దయగారుల వారి వెడల నువ్వు దయ చూపుదువు, యథార్థని వెడల నువ్వు యథార్థత చూపుదు అని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అదే రీతిగా రెండవది మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనది. అందుకొరకు అంటున్నాడు అక్కడ దేవుడు చెప్తున్నటువంటి 14-15 వచనంలో, మనుషుల అపరాధములను దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన వెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషులను అపరాధములను క్షమింపక పోయిన వెడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించోడు.
దేవుడు చెబుతున్నటువంటి మాట. అందుకొరకు అంటున్నాడు, మనిషి జీవితంలో ఏమై ఉండాలంటే ఫస్ట్ కనికరము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈరోజు తల్లి మీద బిడ్డకి కనికరము లేదు. బిడ్డ మీద తల్లికి కనికరం లేదు. తల్లికి బిడ్డ మీద కనికరం లేదు. అందుకొరకు రాబోయే దినములలో జరుగుచున్న సంఘటన విషయంలో నేను ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటున్నాడు. దయగల మనిషి హృదయం ఉండాలి. దయగల హృదయం ఉండాలి. యథార్థ కలిగిన హృదయం ఉండాలి. క్షమించగలిగిన హృదయం ఉండాలి. అందుకొరకే దేవుడు అంటున్నాడు, కనికరం కలిగిన బిడ్డల విషయంలో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అందుకొరకు ఈ 14వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన విడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన విడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడు. రాబోయే దినముల్లో అపరాధములను క్షమించే బిడ్డలుగా, కనికరం కలిగే బిడ్డలుగా ఉండాలనే దేవుడు ఈ కొండ మీద ప్రసంగంలో మనం చూసినట్లయితే ఈ మాటను చెబుతూ ఉంటున్నాడు. ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.